పత్తి పంట పూత దశలో ఉన్నప్పుడు ఎలాంటి ఎరువులు వాడాలి రైతు సోదరులకు నమస్కారం. పత్తి పంట పూత దశ అనేది చాలా ముఖ్యమైనది. ఈ దశలో సరైన ఎరువులు మనం ఉపయోగించినట్లయితే పత్తి పంటని అధిక దిగుబడి సాధించవచ్చు. ముఖ్యంగా పత్తి పంట పూత దశలో ఉన్నప్పుడు నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులు చాలా తక్కువగా వాడుకున్నట్లయితే, అదేవిధంగా పూత దశలో ఉన్నప్పుడు ఈ పొటాష్ ఉన్నటువంటి కంటెంట్ 10-26, 14-35, 3-19 మరియు ఈ మందులని ఫర్టిలైజర్గా ఉపయోగించుకున్నట్లయితే కాయ పరిమాణం అనేది పెద్దదిగా వచ్చి అదేవిధంగా అనేది పూత మంచి సెట్ అవుతుంది. మరికొన్ని వాతావరణంలో పూత అనేది అధికంగా రావడం వల్ల పూత సెట్టింగ్ అనేది నిలబడకపోవచ్చు. దీనికి బోరాన్ మరియు అదేవిధంగా ఎయిరిస్ కంపెనీ వారి అగ్రిప్రో లేదా సిగ్నోవా కంపెనీ వారి KMS అదేవిధంగా స్వర్ణపాల్ని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత అనేది మంచిగా సెట్ అయ్యి అదేవిధంగా మనకు అధిక దిగుబడి అనేది సాధించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మన రైతు బజార్ 9154903056 నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. చాలా వరకు రైతులైతే వీడియోనైతే చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు, ఫాలో కూడా రావట్లేదు. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. పత్తి పంట పూత దశలో ఉన్నప్పుడు ఎలాంటి ఎరువులు వాడాలి రైతు సోదరులకు నమస్కారం. పత్తి పంట పూత దశ అనేది చాలా ముఖ్యమైనది. ఈ దశలో సరైన ఎరువులు మనం ఉపయోగించినట్లయితే పత్తి పంటని అధిక దిగుబడి సాధించవచ్చు. ముఖ్యంగా పత్తి పంట పూత దశలో ఉన్నప్పుడు నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులు చాలా తక్కువగా వాడుకున్నట్లయితే, అదేవిధంగా పూత దశలో ఉన్నప్పుడు ఈ పొటాష్ ఉన్నటువంటి కంటెంట్ 10-26, 14-35, 3-19 మరియు ఈ మందులని ఫర్టిలైజర్గా ఉపయోగించుకున్నట్లయితే కాయ పరిమాణం అనేది పెద్దదిగా వచ్చి అదేవిధంగా అనేది పూత మంచి సెట్ అవుతుంది. మరికొన్ని వాతావరణంలో పూత అనేది అధికంగా రావడం వల్ల పూత సెట్టింగ్ అనేది నిలబడకపోవచ్చు. దీనికి బోరాన్ మరియు అదేవిధంగా ఎయిరిస్ కంపెనీ వారి అగ్రిప్రో లేదా సిగ్నోవా కంపెనీ వారి